ఆ. ముగ్గురు కుమార్తెలున్న తండ్రి యోబు. ఇంకా ఒకరు ఉన్నారు కదా, హేమాన్ కదా, ఆయనకు కూడా ముగ్గురు కుమార్తెలు. నలుగురు కుమార్తెలున్న తండ్రి ఫిలిప్. 5 మంది కుమార్తెలున్న తండ్రి. 6 మంది కుమార్తెలున్న తండ్రి ఎవరు? 6 మంది కుమార్తెలున్న తండ్రి. అక్క 6 మంది కుమార్తెలున్న తండ్రి. షిమ్మికి 6 మంది కుమార్తెలు కదా. యెహోషువ 17 మొదటి దినవృత్తాంతంలో 4:27 ఉంది. తర్వాత 7 మంది కుమార్తెలున్న తండ్రి ఓకే సరే. 30 మంది కుమార్తెలున్న తండ్రి ఎవరు? న్యాయాధిపతులు 12:8 ఉంది. 60 మంది కుమార్తెలున్న తండ్రి ఎవరు? 60 మంది కుమార్తెలున్న తండ్రి. అతను ఒక రాజు. సొలొమోను కుమారుడు రెహబాము. 2వ దినవృత్తాంతాలు 11:21 ఉంది. 60 మంది కుమార్తెలున్న తండ్రి. 16 మంది కుమార్తెలున్న తండ్రి ఎవరు? 2వ దినవృత్తాంతాలు 13:22 ఉంది. ఎవరు? అబియా కదా. మరి మా కుమార్తెలు నగరికై చెక్కబడిన మూల కంబాలు అన్నప్పుడు ఏ కుమార్తెలు గుర్తొస్తారు? వాళ్ళు గుమ్మాలు కట్టిన కుమార్తెలు కదా, తెల్లు కుమార్తెలు. కరెక్ట్. తర్వాత ఇంకొచ్చింది, నేను పిలవక ముందు బలహీనుడను, పిలిచిన తర్వాత బలవంతుడను. గిద్యోను. కరెక్ట్. నన్ను అతడు నమ్మాడు, నేను అతన్ని చంపాను. అక్క దావీదు. కరెక్ట్, దావీదు కదా. నేను గొప్పవాడికి భార్యను, కానీ దాసిని. హాగరు. కరెక్ట్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? యాకోబు. రైట్, యాకోబు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు మనకి? ఆకాను, సౌలు. ఆకాను. గృహములు, విత్తులు, పితరులిచ్చు స్వాస్థ్యం అన్నప్పుడు ఎవరు గుర్తొచ్చినారు మనకు? రైట్, నాబోతు. ఒక స్త్రీ కానుకిచ్చి కుటుంబాన్ని రక్షించుకుంది, ఒక స్త్రీ కానుకిచ్చి కుమారుని చంపుకుంది. అబీగయీలు. కరెక్ట్ గా. కుమారుని చంపుకున్న స్త్రీ ఎవరు? కరెక్ట్, యెరోబాము భార్య. నీ ముఖకాంతిలో నా రహస్య పాపం కనబడుచున్నది అని మనకి ఎవరు గుర్తొస్తారు? దావీదు, సమరయశ్రీ కదా, ఇద్దరు. తర్వాత నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యోనాతాను. మరి అమ్మింది నమ్మింది. లూదియా. అమ్మింది నమ్మింది. పెట్టెను కొట్టెను. దావీదు రాయి పెట్టాడు, గొల్యాతు ఇంకో. సరే, 10 క్వశ్చన్ 20 క్వశ్చన్స్ లేవు నా మంచి స్తోత్రం. అందరు చక్కగా. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం మనం ఈరోజు. నిర్గమకాండము 2:16. నిర్గమకాండము 2:16 చదివితే బాగుంటుంది. నిర్గమకాండము 2:16. చాలేమా చిన్న మాట ప్రార్థన చేసుకుంది. అక్క వినిపించలేదా? ఇప్పుడు వినిపిస్తుందా?
సరే, చిన్న మాట ప్రార్థన చేసుకుందామాక. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నత మహిమ గల నామం బట్టి స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడు, ఆశ్చర్యాలు చేయి దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అయిన మా దేవ, నీకు స్తోత్రం. ఆయన నీకంటే శ్రేష్ఠుడు, నీకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు ప్రభా. అలాంటి గొప్ప దేవుడు, దేవాది దేవుడు, నా కోసం మా కోసం నాయన ఆ మహిమని విడిచి మిమ్మల్ని మీరు తగ్గించుకొని రిక్తుడిగా, దీనుడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ మంచి లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలు ఉంచినారు నాయన. ఉదయం నుంచి ఇంతవరకు నీ కాపుదల భద్రతనిచ్చి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ సన్నిధికి మేమందరు చేరరావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. నిజమే తండ్రి నాయన. మరి ఆ 7 మంది కుమార్తెలు సంపూర్ణులుగా ఉన్నారని ప్రభా మరి మీరు జ్ఞాపకం చేశారు. వారు ఎలా సంపూర్ణంగా ఉన్నారో ప్రభా, మేము ఏం నేర్చుకోవాలో ప్రభా మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. నువ్వు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. నువ్వు తప్ప మాకు వేరొక సహాయకుడు లేడు, వేరొక దేవుడు లేడు. అలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులమని స్తుతిస్తూ, కొనియాడుతూ, పూజిస్తూ నాయన వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా ప్రభా మాకు క్షేమం దయచేయండి. మేము వాక్యంలో ఏం నేర్చుకోవాలో ప్రభా నాయన మీరే సహాయం చేసి నడిపించమని, అన్నిట్లో మీరే ఘనత మహిమ పొందమని యేసయ్య దివ్యమైన శక్తి గల మహిమ గల నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కదా, ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఏం చదువుకుంటున్నాము? ఇత్రోకి ఎంతమంది కుమార్తెలు ఉన్నారంట? 7 మంది కుమార్తెలంట. ఈ కుమార్తెలు ఏం చేసేవారంట? తండ్రి మందను మేపి మందకు నీళ్లు పెట్టేవాళ్ళంట. అంటే 7 అంటే మనకు సంపూర్ణ సంఖ్య అని కదా. మనకు 7, 3 చాలా అన్నమాట. 7 ఏంటికి ఎందుకు సంపూర్ణ సంఖ్య అంటే ఆదికాండంలో 2వ అధ్యాయంలో చూసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. ఆదికాండము 2. పూర్తి చేయబడేను. దేవుడు తాను ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఎరగినగా దానిలో దేవుడు తాను చేసినట్టు తన పని చాలు కదా. దేవుడు ఏం చేశాడంట? 7వ దినం కదా సృష్టి యావత్తు చేసినాడు కదా. 7వ దినం సృష్టి యావత్తు చేసి ఆయన ముగించి విశ్రాంతి తీసుకున్నాడంట. అంటే ఇంకా దాంట్లో ఏ లోపం లేదనమాట. సంపూర్ణంగా ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా సృష్టి అంతటిని దేవుడు చేశాడు. కాబట్టి అది ఆశీర్వదించబడిందంట. తర్వాత ఏమైందంట? పరిశుద్ధపరచబడిందంట. కాబట్టి దేవుడు కూడా సంపూర్ణంగా అంటే ఎక్కడ ఏ కొదువ లేకుండా సంపూర్ణంగా చేశాడంట. మరి 3 అన్న సంఖ్య అంటే ఏంటి? 3 అంటే ఆయన ఈ లోకానికి వచ్చినాడు కదా. ఈ లోకానికి వచ్చాడు, శ్రమ పెట్టబడ్డాడు, మరణించాడు, మృత్యుంజయుడిగా లేచాడు. 3వ రోజుకి ఆయన సమాప్తి చేశాడు కదా. తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటే ఏం చెప్పాడు? సమాప్తమైనది కదా. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నాడు. కాబట్టి సంపూర్ణం చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన పని సంపూర్తయింది. మరి సృష్టి యావత్తు సంపూర్ణమైంది. ఈ సృష్టిలో ఉన్న మనము కదా, దేవుడు ఏం చేశాడు? సృష్టిలో మనల్ని సృష్టించాడు. ఆయన సృష్టి అయిన మనం ఎలా ఉండాలంట? సంపూర్ణులుగా ఉండాలంట. మనం సంపూర్ణులుగా ఉండాలంటే దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా. ఇత్రో కుమార్తెలు 7 కదా. 7 అంటే సంపూర్ణ సంఖ్య. మన ఇళ్లలోనే 4 పిల్లలు ఉంటేనే ఒకరిలో ఒకరు ఒద్దికుండదు. కానీ 7 మంది కుమార్తెలు ఎలా ఉన్నారంటే, ఆ తండ్రి ఇత్రో కదా యాజకుడు. ఆయన ఆ కుమార్తెలకు చిన్నప్పటి నుండి చక్కగా దేవుని వాక్యంలో నేర్పించున్నాడు కదా. మొదటిగా ఆయన ఏం నేర్పించాడంట? చదువుకుంది. కీర్తన 133:1. కీర్తన 133:1. చాలు కదా. ఫస్ట్ ఏమి ఉండాలంట? మనుషుల్లో ఐక్యత ఉండాలంట. ఐక్యత ఉంటే ఏదైనా చేయగలమంట. కాబట్టి ఏం నేర్పించాడు ఆ కుమార్తెలకు? మొదటిగా మీరు ఐక్యత కలిగి ఉండండి అని నేర్పించాడు. మరి తర్వాత వచ్చేసి ఎఫెసీ 4:1 ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ 4:1. ఎఫెసీ 4:1.
సపోర్ట్ పెరగడం ఫ్యామిలీ చూసుకుని నడుచుకోవడం వల్లనండి ఆ. ఇప్పుడు బతిమాలుకుంటున్నాను. చాలక కదా ఇక్కడ ఏమంటున్నాడు ఐక్యతను కాపాడుకోవాలంట. ఎలా కాపాడుకోవాలంట? శ్రద్ధగా కాపాడుకోవాలంట. మనం ఒక పని చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు చాలా శ్రద్ధగా కాపాడుకుంటాం కదా. ఐక్యతను కాపాడుకుంటే మనము చాలా ఏ పనులైనా మనం విజయాన్ని సాధించగలమంట కదా. మనందరికి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం కదా, 4 టీచర్లకు బాగా తెలుసు, 4 ఎద్దుల సింహం కదా, చాలా తెలుసు కదా. ఆ 4 ఐక్యత కలిగి ఉన్నప్పుడు సింహం ఏమీ చేయలేకపోయింది కదా, అది వెళ్ళిపోయింది. ఎద్దులు బలహీనమైనవే కానీ సింహం చాలా బలమైంది కదా. కానీ ఐక్యత కలిగి ఉన్నప్పుడు అది ఆ 4 ఎద్దుల్ని అది ఏమి చేయలేక పారిపోయింది కదా. మనం కూడా ఐక్యతగా ఉన్నప్పుడు సాతాను అనే సింహము మనల్ని ఏమి చేయలేదంట. ఎప్పుడైతే మనం వేరుగా మన జీవితాలు వేరు కుటుంబాలు గాని, సంఘాలు గాని, ఒక దేశం గాని ఐక్యత లేకపోతే ఒకరిలో ఒకరు అప్పుడే అన్ని వస్తాయంట. కాబట్టి వీళ్ళకి ఏం చెప్తున్నాడు తండ్రి? ఐక్యత కలిగి ఉండండి, ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోండి. నిజమే కదండి. ఐక్యతను శ్రద్ధగా కాపాడుకున్నప్పుడు జీవితంలో గాని, మన కుటుంబాల్లో గాని, మన సొంత కుటుంబాలు గాని, దేశం గాని నెమ్మదిగా ఉంటుందంట. కాబట్టి ఆ కుమార్తెలకి ఏం చెప్తున్నాడు? ఐక్యతను కాపాడుకోండి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఫిలిప్పు 2:1-2 ఫిలిప్పు 2:1-2 చాలేమా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏక మనసు కదా. ఐక్యతే కాదు కానీ మీరు ఏక మనసు కలిగి ఉండండి అంటాడు. ఏక మనసు అంటే ఎలా కలిగి ఉండాలంట? నిజంగా ఏక మనసు ఉండాలంటే మన కుటుంబాల్లో కూడా 5 మంది ఉంటే 5 మందికి మనకి ఏక మనసు ఉండదు కదా. ఒక్కొక్కరికి ఒక్క మనసు. మన ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఉంటుంది. కానీ ఆ మనసు ఎలా ఉండాలంట? ఏక మనసు కలిగి ఉండాలంట. ఏకాగ్రత అంటుంటాం కదా. చాలా విషయాల్లో మనం ఏదైనా ఒక చదివేటప్పుడు కానీ పిల్లలకి చెప్తుంటాం, చదివేటప్పుడు కానీ అటు ఇటు చదవక దాని మీద శ్రద్ధ పెట్టి చదవండి అంటారు. అంటే ఏకాగ్రత, అది చదివినప్పుడు చక్కగా మన మనసుకి ఎక్కుతుందంట ఏకాగ్రతతో. మరి ఏక మనస్సుతో ఎవరు బలిపీఠం కట్టారు? ఎజ్రా గ్రంథంలో చదువుకుంటాం కదా. ఎజ్రా 3:1 వాళ్ళందరూ ఒకసారి చదివాను. ఎజ్రా 3:1 చాలు కదా. ఇక్కడ ఎట్లా కట్టారంట? ఏక మనస్సు కలిగి కట్టినారంట. నిజమే. ఒక పని చేయాలి అనుకుంటే మనలో ఏముండాలంట? ఐక్యత ఉండాలంట. తర్వాత ఏక మనస్సు కలిగి ఉండాలంట. అప్పుడే ఏ పనైనా మనం చేయగలమంట. నిజమే కదండి. మన కుటుంబాల్లో ఏదైనా ఒక పని చేయాలంటే మనం అందరూ ఒక పెళ్లి విషయంలో గాని, ఒక పిల్లల విషయంలో ఏదైనా మాట్లాడుకోవాలంటే అందరూ కూర్చుంటాం. కుటుంబంలో కూర్చొని ఏం మాట్లాడుకుంటాం? పిల్లలకి ఏం చేయాలి, ఏది చేయాలి, వాడికి ఏది మంచిది, ఏది ఇస్తే వాళ్ళకి బాగుంటుందని మనం కూర్చొని అంటే మన అందరి మాట ఒకటిగానే ఉంటుంది కదా. అప్పుడు ఏక మనసు ఉన్నప్పుడు వీళ్ళు ఏం కట్టారంటే బలిపీఠాలే కట్టాలంట. దేవుని బలిపీఠం కట్టాలంటే ఐక్యత ఉండాలంట. కాబట్టి దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు కూడా మనలో ఏముండాలంట? ఐక్యత ఉండాలంట, ఏక మనసు ఉండాలంట. కాబట్టి అలాంటప్పుడు ఏం జరుగుతాయంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయంట. దేవుడు అంటాడు కదా, క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి కదా. దేవుడి మనసు ఎలాంటిదంట? చాలా మెత్తనైన మనసు కదా ఆయనది. కానీ అలాంటి మనసు మనం కలిగి ఉండాలంట. మరి తర్వాత వచ్చేసి ఫిలిప్పు 1:11 ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పు 1:11 కోరుచున్నాను కదా. ఇక్కడ ఏం నింపుకున్నారంట ఈ బిడ్డలు?
నీతి ఫలాలతో నింపుకున్నారంట కదా. మన హృదయంలో ఏమి నిండితే మన హృదయంలోకి వేరేవి రావంట కదా. ఈ బిడ్డలు ఏం నింపుకున్నారు? గలతీ పత్రికలో మనందరికీ తెలుసు కదా, ఏమున్నాయి ఫలాలు? 9 ఫలాలు కదా. నీతి ఫలాలు అని అంటాము, క్షమా ఫలాలు అని కదా. అన్ని ఫలాలు ఈ బిడ్డల హృదయంలో సంపూర్ణంగా నిండుకున్నాయంట. ఒక నిండు కుండ ఉంది కదండి, నిండు కింద నిండా నీళ్లు ఉన్నప్పుడు మరి దాంట్లోకి నీళ్లు పోయగలమా? లేదు కదా. ఎందుకంటే అది సంపూర్ణంగా ఉంది కాబట్టి దాంట్లోకి నీళ్లు పోయలేదు. ఎందుకంటే మన హృదయంలో ఎప్పుడైతే ఇవన్నీ గలతీ పత్రికలో ఉన్నవన్నీ నింపుకున్నప్పుడు మన హృదయంలోకి చెడు వచ్చే అవకాశమే లేదంట. ఎందుకంటే అది దేవుని ప్రేమతో నింపబడిన ఫలాలంట. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం కదా, ఇవన్నీ ఏ మనసు కలిగినవి? క్రీస్తు కలిగిన మనసులో కదా. మనకు అవన్నీ రావాలంటే చాలా కష్టం కదా. కానీ ప్రభు ఏమంటాడు? అవన్నీ కూడా మీరు కూడా నింపుకోవాలి మీ హృదయంలో కదా. ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే, కుమార్తెలు 7 మంది ఆత్మలో కపటం లేని వారంట కదా. వారి హృదయాల్లో ఎలాంటి కపటం లేదంట. ఎందుకంటే అలా ఉన్నారు కాబట్టే ఆ 7 మంది కుమార్తెలు చక్కగా తండ్రి బోధని విని వారి మందకు నీళ్లు పెట్టే వాళ్ళుగా ఉన్నారు కదా. ఒకరికొకరు విభేదాలు వచ్చి ఒకరికొకరు ఏదైనా ఉంటే ఆ మంద నాకు శ్రద్ధగా కాయలేదు కదా. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళి మందలు కాసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మందలు ఊర్లోనో లేకపోతే ఇంట్లోనో కాయరు కదా, అరణ్యంలోకి వెళ్ళే వాళ్ళు కదా. లోకం అనే అరణ్యంలోకి దేవుడు మనల్ని పంపించినప్పుడు మనం కూడా ఏం నింపుకోవాలి మన హృదయాల్లోని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రేమ, సమాధానము, సంతోషం ఇవన్నీ ఉన్నప్పుడు దేన్నైనా కూడా మనం ఎదుర్కోగలమంట. ఎందుకంటే ఈ లోకంలో సాతాను అనే సింహము ప్రతి ఒక్కరిని చెదరగొడుతుందంట. కాబట్టి మన హృదయాల్లో అవన్నీ నింపుకున్నప్పుడు దేవుడు మన ఆత్మలో కపటం లేని వారుగా ఉండాలంట కదా. అంత మాత్రమే కాకుండా ఎఫ్సి 5:1-2 చదవండి. ఎఫ్సి 5 అమ్మా చదువు ఇంకో నిమిషము. చాలే నాన్న, చాలు 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 కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమలో నడుచుకోవాలంట. అంటే ప్రేమలో ఎట్లా నడుచుకోవాలబ్బా అనుకుంటాం కదా. కానీ మన ప్రవర్తన అంట నడక అంటే మన ప్రవర్తన కదా. మన ప్రవర్తన మనం అనుకుంటాం మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాము, సంఘానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం కదా అని మనం నేను చాలా అన్నిట్లో నేను ఫస్ట్ ఉన్నాను, నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాను. కానీ మనల్ని చాలా మంది గమనిస్తుంటారు కదా. మన నడక ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, అంటే ఇంట్లో చర్చిలో ఒకలాగున్నారా, బయట ఒకలాగున్నారా అని మనల్ని చాలా మంది గమనిస్తుంటారు. చర్చిలోనే కాదు కదా, మన బయట, మన చుట్టుపక్కల, మన బంధువుల్లో కూడా దేవుణ్ణి ఎరగని వారు ఉంటారు. మనం ఏదైనా ఒక చిన్న పొరపాటు మాట్లాడినా కూడా వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంటారు, చర్చ అంటారు, అదంటారు, ఇదంటారు, మళ్ళీ ఇక్కడ చూస్తే ఇవే ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలంట, ప్రేమలో నడుచుకోవాలంట. ప్రేమ కదా, ఎలాంటి వాళ్ళైనా కూడా ప్రేమగా మాట్లాడడం మనం నేర్చుకోవాలంట. కాబట్టి దేవుడు అంటాడు కదా, ప్రేమలో నడుచుకోండి. మీరు ఎలా ఉండాలంట? దేవునికి పరిమళ సువాసనగా ఉండాలంట కదా. అంటే ఒక వాసన ఇక్కడ పెడితే మరి చర్చ అంతా వాసన వస్తుందంటే ఎలా ఉంటుంది? అక్కడ ఏదో పెట్టారు కాబట్టి మంచి వాసన వస్తుంది. కాబట్టి మన జీవితము నలుగురికి సువాసన భరితంగా ఉండాలంటే ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు, మంచి కుటుంబం, వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు, దేవుణ్ణి సేవిస్తున్నారు, దేవునిలోనే నడుస్తున్నారు కదా, వేరే పట్టించుకోరు. అలా మన పేరు ఎలా వస్తుందంట అంటే మన ప్రవర్తన బట్టి మనకు దేవుడు అలాంటి ప్రేమలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మనకు వినిపిస్తాయంట. లేకుంటే వీళ్ళు క్రైస్తవులు అన్న మాటే గాని నోరు తెరిస్తే అన్ని ఇవే అంటారు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలంట? పరిమళ సువాసనగా ఉండాలంట. అంత మాత్రమే కాకుండా కొరింథీ 13:13లో ఒక మాట ఉంది కదా. కొరింథీ 13, మొదటి కొరింథీ 13:13 ప్రేమే కదా. ఇక్కడ 3 చూపిస్తున్నాడు కదా, ప్రేమ, నిరీక్షణ, తర్వాత ఏంటి? విశ్వాసము కదా. విశ్వాసం కూడా ముఖ్యమే.
నిరీక్షణ కూడా ముఖ్యమే. కానీ వీటన్నిటిలో ఏది ముఖ్యం అంటున్నాడు? దేవుడు ప్రేమ కదా! ప్రేమ ఉంటే దేన్నైనా జయించాలంట. జయించొచ్చంట మనం ఏదన్నా గూడా. మన శత్రువైనా గూడా వాళ్ళ ఎదుట మనము ఏదైనా ప్రేమగా తగ్గించుకొని మాట్లాడితే వాళ్ళు కూడా మారిపోతారంట కదా! ఒకని ఇది దేవుడికి ఇష్టమైనప్పుడు తన శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుతాడని బైబిల్‌లో ఉంది గదా మనకు. కాబట్టి మనం మాట తీరు గాని, మన ఇది గాని చక్కగా ఉండాలంట. కాబట్టి ఇవన్నీ విశ్వాసము, తర్వాత నిరీక్షణ ఇవన్నిటికంటే ఏది గొప్పదంటున్నాడు? దేవుడు ప్రేమ కదా! ఫస్ట్ దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటి? ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు కదా! మన పొరుగు వారంటే మన పక్కనుండే వాళ్ళు కావచ్చు, మన ఇది కావచ్చు ఎవరన్నా. ఎందుకు దేవుడు అంత దగ్గరగా చెప్పాడు నీ పొరుగు వారిని అంటే, మనకు పొరుగు వారితోనే ఎక్కువ వస్తుంటాయి కదా! దేని విషయంలో అయినా పొరుగు వారితోనే వస్తుంటాయి. కాబట్టి దేవుడు ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? నీ పొరుగు వారితో సమాధానంగా ఉండు కదా! నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని. అంటే మనం మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమించుకుంటాం కదా! ఏ విషయంలో అయినా మన శరీరాన్ని చాలా ప్రేమించుకుంటాం. అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పినప్పుడు మనము దేవుని ఆజ్ఞను పాటించాలంట. ఖచ్చితంగా ప్రేమించాలంట. ప్రేమ, ప్రేమ, ప్రేమ. మన దేవుడు ఏంటి? ప్రేమామయుడు కదా! ఆయనకున్న ప్రేమ మరి ఎవ్వరికి లేదు. నిజంగా ఈ లోకంలో ప్రేమలన్నీ అశాశ్వతమే. భార్యాభర్తల ప్రేమైనా, తల్లి బిడ్డల ప్రేమైనా, తల్లిదండ్రులు ఏ ప్రేమైనా అశాశ్వతమే. కానీ శాశ్వతమైన ప్రేమ మన ప్రభుది కదా! ఆయన తప్ప ఆయన ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించరు కదా! నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమించును. కాబట్టి మన స్నేహితుడు ఎలాంటి వాడంట? నిజమైన స్నేహితుడు. అంటే ఆయన అక్కడ చెప్తున్నాడు కదా, ఊరికే స్నేహితుడు అని చెప్పలేదు. అంటే నిజమైన స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినంట. కాబట్టి మన ప్రభు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. మరి సామెతల్లో ఉంది కదా, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నీ కప్పునంట కదా! నిజమే. ఒకరి మీద మనకు ప్రేమ ఉందనుకో, వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసినా మనం క్షమించేస్తాం కదా! అదే వాళ్ళ మీద మనకు ప్రేమ లేదనుకోండి, దాన్ని మనము చిన్నదైనా కూడా అది పెద్ద భూతద్దంలో చూస్తూనే ఉంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉంటే నీకు అది చిన్నది, అది ఎంత పెద్ద తప్పైనా నీకు సరే మనం దేవుణ్ణి బట్టి క్షమించేస్తామంట కదా! దేవుడే మన పాపాలు కదా! మనం ఘోరమైన పాపలం కదా! అలాంటి పాపాలని మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలన్నీ కడిగేశాడు. మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆ చిన్న అది మనకు ప్రేమ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని మనం క్షమించేస్తామంట. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంట? దోషములన్నీ కప్పుతుందంట. తర్వాత ఇంకొకటి చూసుకుందాము. కొలస్సీ 4:6 కదా! ఈ అమ్మాయిల మాటలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. కొలస్సీ 4 ఆ. చాలేనా కదా! ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకోండి. ఎదుటి వాళ్ళతో మీరు ఎట్లా మాట్లాడాలో ఫస్ట్ మీరు అది తెలుసుకోండి కదా! దేవుడు చెప్తున్నాడు. తెలుసుకుని మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితంగాను ఉండనీయుడి కదా! ఉప్పు వేసినట్లు మనం ఏ కూర చేసినా ఇంట్లో మరి ఉప్పు లేకపోతే అందులో ఏ టేస్ట్ ఉండదు కదా! అసలు ఎవరు తినలేము. కాబట్టి మన సంభాషణ కూడా అలా ఉప్పు వేసినట్లు సారం కలిగి ఉండాలంట. అంతేకాకుండా ఏమంటున్నాడు? కృపాసహితంగా ఉండాలంట. కృపాసహితము దేవుని ప్రేమ కనిపించాలంట మన మాటల్లో. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు? ఉప్పు వేసినట్టు ఉండాలి, కృపాసహితంగాను ఉండాలి మీ మాటలు. కాబట్టి మృదువైన మాటలు కదా! ఎలా ఉండాలి మన మాటలు? మృదువైన మాటలుగా ఉండాలంట. కాబట్టి ఎఫ్సీ 4:29లో కూడా ఒక మాట చదువుకుందాం. ఎఫ్సీ 4:29. సరేలేండి, చాలా మరి ఇక్కడ ఏమంటున్నాడు? వినివారికి మీరు మేలు కలుగునట్లు అవసరంను బట్టే కదా! మన ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలంట. ఎక్కువగా మనము మాట్లాడకూడదంట కదా! దేవుడు అంటాడు కదా, వినుటకు మనం ఏం చేయాలంట?
వేగిర పడాలంట, మాటలాడుకుటకు నిదానించాలంట కదా. మనం ఏం మాట్లాడుకుంటున్నా దేవుడు మన మధ్య ఉండి వింటుంటాడు. కాబట్టి మనం ప్రతి మాటను ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలంట. ఇక్కడ ఏమంటున్నాడు, వినువారికి వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధి అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాషను మీ నోట రానియకుడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మనం ఏదైనా దుర్భాష మాట్లాడినప్పుడు మనుషుల్ని కాదంట, పరిశుద్ధాత్మ దేవుణ్ణే మనం దుఃఖపరుస్తామంట. కాబట్టి మీ నోట ఏ దుర్భాష అయినా రాకూడదు అంటున్నాడు కదా. మేలు కలగాలంట, మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకు క్షేమము కలగాలంట. అంటే మేలు అంటే ఏదైనా మనం మాట్లాడితే వాళ్ళు కష్టంలో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, ఏ దాంట్లో ఉన్నారో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఓదార్పు వస్తుందంట. వాళ్ళకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. నేను పలానా అక్కతో మాట్లాడినప్పుడు నిజంగానే నేను చాలా నెమ్మది పొందినాను. నిజంగానే నేను ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మాటలు నన్ను ఎంత ఆదరించినాయి, ఎంత బలపరిచినాయి అంటుంటాం కదా. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా అంత మృదువుగా ఉండాలంట. వారికి కష్టంలో ఉన్నారా, ఇబ్బందిలో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, మనం ఓదార్పు మాటలే మాట్లాడాలంట. కానీ దుర్భాష అయినను మేము నోటికి రానీయకుడు అంటాడు. ఒకవేళ అలా వస్తే ఎవరు దుఃఖపడతారంట, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. నిజమే కదా, దేవుడు అంటాడు కదా, నిందకు నా హృదయము బ్రద్దలాయను అంటాడు. నిజమే, ఒక మాట మనం గట్టిగా దుర్భాష గాని ఏదైనా మాట్లాడినప్పుడు ఆ ఎదుటి వాళ్ళ హృదయం బద్దలవుతుందంట కదా. దేవుడికే హృదయం బద్దలైనప్పుడు మరి మానవ మాత్రుల మన హృదయాలు ఏదన్నా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా హృదయం బద్దలవుతుంది. కాబట్టి దేవుడు అంటాడు కదా, మీరు చక్కగా మీరు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మీ మాటలు ఉండాలి అంటాడు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడినప్పుడు మరి మనం ఎదుటి వాళ్ళ దగ్గర సంభాషించేటప్పుడు కూడా మన నోటు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలంట. ప్రతి విషయంలో దేవుడు అంటాడు కదా, నీ నోటి మాటను బట్టే నువ్వు తీర్పులోనికి వస్తావు కదా. నిజమే, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలంట. కాబట్టి ఇంకొక మాట చదువుకుంటే సామెతలు 15:1 కదా. 15:1 మృదువైన మాట. రేపు కదా చాలే నాన్న. మృదువైన మాట కదా, ఎంత మృదువుగా ఉంటుందో ఆ మాట మాట్లాడితే. నిజమే కదా, అబీగయీలు మళ్ళీ దావీదు ఎంత కోపంగా వస్తున్నాడు కదా. మరి నాబాలు కుటుంబాన్ని అంతా చంపేలా రాత్రికి రాత్రే ఒక్క పిల్లవాడిని కూడా నేను ఉంచను అని దేవుడు ప్రమాణం చేసుకున్నాడంట దావీదు కదా. ప్రమాణం చేసుకుని ఎంతో ఆవేశంతో ఎంతో కోపంతో వస్తున్నాడు దావీదు. కానీ అబీగయీలు ఎదురెళ్ళి ఎంత మృదువైన మాటలు మాట్లాడింది కదా, కోపాన్ని చల్లార్చింది అనమాట కదా. అయ్యా అతని తప్పు నా తప్పుగా ఎంచుకో కదా. నా ఏలినవాడ, ప్రతి మాటకు మనం చూస్తాం కదా అక్కడ నా ఏలినవాడ అంటూ ఆయనకు సాష్టాంగ పడింది. అది అర్ధరాత్రో ఏ రాత్రో మనకు తెలియదు, కానీ అది రాత్రేనే మనకు తెలుసు కదా. ఎందుకంటే అక్కడ వాళ్ళు పనులు చెప్పినప్పుడు అది రాత్రికాల సమయమే. కాబట్టి ఆమె త్వరపడి అన్ని చేసుకొని వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది, అది అరణ్య ప్రాంతమా లేకపోతే రాళ్ళున్నాయా గుట్టలున్నాయా అనుకోలేదు, వెళ్ళిపోయి ఆయనకు సాష్టాంగపడింది కదా. సాష్టాంగపడి ఆయన ఎదుర్కొని, నిజమే దావీదు అంటాడు కదా, దేవుడు ఇది జరగకుండా ఆయన ఆపినందుకు స్తోత్రం అంటాడు కదా. నిజంగానే, లేకపోతే నాబోతుకి తెల్లవారు లోపల నాబాలుకి ఒక్క మగపిల్లని కూడా నేను ఉంచను అని దేవుడి దగ్గర ప్రమాణం చేస్తున్నాను. కానీ అబీగయీలు చక్కగా కదా మృదువైన మాటలు, ఆయన కోపాన్ని చల్లార్చే మాటలు చక్కగా మాట్లాడి ఆయన కోపాన్ని ఆపగలిగింది. కాబట్టి నిజంగా మన మాటలు ఎలా ఉండాలంటే, ఎదుటి వాళ్ళు మనకు శత్రువులైనా, ఎదుటి వాళ్ళు మన మీద కోపపడినా కానీ మన మాటలు మాత్రం చాలా మృదువుగా ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మారిపోతారంట కదా. ఎన్నిసార్లు అక్కను అన్నా కూడా ఆమె ఏం పట్టించుకోలేదు, మామూలుగానే మరి నాతో మాట్లాడుతుంది, మామూలుగానే నాతో ఉంటుందని వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మారిపోతారంట. కాబట్టి ఏదైనా మన మాట తీరు చక్కగా ఉండాలంట. అంత మాత్రం కాకుండా మరి వారి తగ్గింపు స్వభావాన్ని కూడా మనం చూసుకుందాం. ఆ అమ్మాయిలకి ఆ తండ్రి నేర్పుతున్నాడంట తగ్గింపు స్వభావం కదా. ఎలా ఉండాలంట, మీరు ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఏం చెప్పాడంట, వారికి తర్వాత ఏ విషయంలో వారిని మీ సంభాషణ, మీ మాటలు ఉప్పు వేసినట్టున్నాలన్న. తర్వాత ఏమన్నాడంట, మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి కదా. ఎలా తగ్గించుకోవాలంట, ఫిలిప్పు 2:2-3
ఆ, 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 ఉమ్, ఆ, ఆ. మీరు కలిగి చాలేమో చాలేమో కదా ఇక్కడ ఏమంటున్నాడు. మరి వీళ్ళు ఎట్లున్నారంట, ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకుంటున్నారంట కదా. ఇప్పుడు 7 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారంటే, అక్క చెప్పినప్పుడు చెల్లెలు వినింటుంది, చెల్లెలు చెప్పినప్పుడు అక్క వినింటుంది కదా. మా చెల్లి చెప్పింది నేనెందుకు వినాలి అనుకోలేదు కదా. ఒకరికొకరు తగ్గించుకున్నారు, ఒకరికొకరు ఎలా ఉన్నారంట, ప్రేమ కలిగి ఉన్నారంట. కాబట్టి ఒకరిలో ఒకరు మీరు తగ్గించుకొనుడి అంటున్నారు కదా. ఒకరికంటే ఒకరు యోగ్యునిగా ఎంచుకొనుడి. అలాగే దశలోనిక 5 మొదటి దశలోనిక 5, 12, 13. మొదటి దశలోనిక ఆ ఆ చ- చాలేనండి చాలు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రేమలో మిక్కిలి ఘనంగా ఎంచుకున్న వాళ్ళని వేడుకొనిచున్నాను. ఎంత ఘనంగా ఎంచుకోవాలంట, ఒకరికొకరు ప్రేమలో ఘనంగా ఎంచుకోవాలంట. నిజమే కదండి. మనకన్నా చిన్నగా ఉన్న వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మనము వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలంట. ఎందుకంటే మనకంటే ఘనులుగా చాలా మంచి పని చేశారు, మనకంటే ఘనమైన పని చేశారు, ఒకరికంటే ఒకరిని ఘనులుగా ఎంచుకొని అంటారు. నిజమే కదా. దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేస్తామంట, మనకన్నా మనకన్నా వాళ్ళు చిన్నవాళ్ళైనా వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఘనులుగా ఎంచండి అంటున్నాడు. అది ఏమంట, దేవుని ప్రేమలో మిక్కిలి ఘనంగా ఎంచవలెను. దేవుని ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చిన్న వాళ్ళైనా కూడా, వాళ్ళు చిన్న వాళ్ళైనప్పుడు మనకన్నా గొప్ప కార్యాలు చేసినప్పుడు తప్పకుండా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలంట. చాలా చక్కగా చేసామంటే వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందంట. ఇంకా అధికమైన పనులు చేయడానికి వారు నిజంగానే ముందుకు వస్తారంట. కాబట్టి మనం ఏదైనా వాళ్ళకి చేసినప్పుడు డికరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయాలంట. కాబట్టి దేవుడు ఏమంటుందో, ఒకనికంటే ఒకడు ప్రేమలో ఘనంగా ఎంచుకొనుడి. ప్రేమ కదా, అన్నిటికన్నా మూలం ఏంటంట, ప్రేమే కదా. ప్రేమ ఉంటే ప్రతిదీ మనకి ప్రపంచంలో ఎలా కనిపిస్తుందంట, ప్రతి ఒక్కటి కూడా దేవుని ప్రేమను చూసినామంటే దేవుడి అద్భుతాలు మనం చూసినట్టేనంట కదా. ఏ మనుష్యుడైనా మనము ప్రేమ లేకపోతే ఆ మనిషి మీద ఖచ్చితంగా మనకు ద్వేషం వస్తుందంట కదా. సౌలు కూడా అంతే కదా. దావీదుని చాలా ప్రేమించాడు, ఒకేసారి దావీదుని ద్వేషించలేదు కదా. దావీదు గొలియాతుని చంపినప్పుడు అప్రిషియేట్ చేశాడు కదా, చాలా గొప్పగా ఎంచుకున్నాడు. తర్వాత అతనికి తన వస్త్రాలన్నీ ధరించే వస్త్రాలన్నీ కూడా ఇచ్చాడు, చాలా ప్రేమించాడు కదా. అతను చూసినప్పుడు అతనికి చాలా ఇష్టం కూడా కలిగింది. కానీ ఎప్పుడు ద్వేషం కలిగిందంటే, ఆయన కంటే దావీదుని ఘనముగా ఎంచినప్పుడే ఆయనకు చాలా ఈర్ష్య కలిగింది. కాబట్టి కానీ అలాంటి ద్వేషం మనలో ఉండకూడదు కదా. మనకన్నా చిన్న వాళ్ళు అయినప్పుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు మనం తప్పకుండా, అంటే మనము వాళ్ళని హెచ్చిస్తున్నాము అంటే మనకు దేవుని ప్రేమ ఉంటేనే మనం ఖచ్చితంగా అలా చెప్పగలమంట. దేవుని ప్రేమ మనం లేకపోతే అలా చెప్పలేమంట. మరి సౌలుకి దేవుని ప్రేమ లేదు కదా, దావీదు మీద ఈర్ష్య పెంచుకున్నాడు. 10,000 కొలది, వేల కొలది అన్నప్పుడు ఎంత కోపం వచ్చిందో. ఏం చేయగలడు అతను, నేను రాజు అన్న గర్వం ఆయనలో ఉంది కాబట్టి దావీదును ప్రేమించలేకపోయినాడు. కానీ దావీదు మాత్రం సౌలుని ఎంతగా ప్రేమించాడంటే, దేవుని చేత అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు కదా. ఎందుకంటే ఆయనలో దేవుని ప్రేమ ఉంది కదా. ఎన్నో సార్లు దావీదుకి సౌలు ఆయనకు దగ్గరలో దొరికాడు, కానీ దేవుని ప్రేమను బట్టి ఆయన ఎంత మాత్రము సౌల్ని ఏమీ చేయలేదు కదా. దొరికిన ప్రతిసారి నేను నల్లి లాంటి వాడిని కదా, ఎంత తగ్గించుకున్నాడో, నేను కుక్క లాంటి వాడిని. దావీదు కూడా కాబోయే రాజు, దేవుని చేత అభిషేకించబడుతున్న రాజు అనేది సౌలుకి తెలుసు. కానీ ప్రతిసారి దావీదుని తరమడమే అతను చేస్తున్నాడు. కానీ దేవుని ప్రేమను బట్టి దావీదు సౌల్ని చంపలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ ఉన్నప్పుడు శత్రువుని కూడా మనం ప్రేమించగలుగుతామంట. కాబట్టి అది ఏంటి ప్రేమ అంటే దేవుని ప్రేమ. కాబట్టి ఇంకోటి చదువుకుందాం.
ఫిలిప్పు 2:3 అయిపోయింది కదా. సారీ. తర్వాత నిర్గమకాండానికి వద్దాం. నిర్గమకాండానికి మళ్ళీ అదే చదువుతామా. నిర్గమకాండం 2:16. ఆ, చాలు చాలు కదా. వీళ్ళు మందకు నీళ్లు పెడుతున్నారు కదా. మంద అంటే చాలా అన్నమాట కదా. మందకు గుర్తు ఏంటంటే మనమే అన్నమాట. ఎక్కడ నీళ్లు పెడుతున్నారు వాళ్ళు? బావి. అక్కడ బావి లేదు కానీ వాళ్ళు సాయంత్రం అయితేనే మందలు తోలుకొచ్చి ఎక్కడ నీళ్లు పెట్టేవాళ్ళు? బావి వద్దే కదా. మనం కూడా సాయంకాలం అయితే ఎక్కడికి వస్తున్నాం? సంఘం అనే బావి దగ్గరకు వస్తున్నాం కదా. సంఘం అనే బావి దగ్గరకు వచ్చినప్పుడు మన సేవకులకు మనం కావలసిన నీళ్లు చేదిపోస్తున్నారు కదా. వాక్యమే కదా. నీరు అంటే వాక్యమే, సమృద్ధి అయిన నీరు కదా. మనము మరి ఒకప్పుడు మనకు వాక్యం తెలియని వాళ్ళమే మనము, కానీ సంఘానికి వచ్చినప్పుడు సేవకులు చెప్పే మాటలు విన్నప్పుడు మరి మనము రోజు రోజుకి ఎదిగాం కదా, బలపడ్డాం కదా. మందలకి నీళ్లు పెట్టినప్పుడు సమృద్ధిగా అవి తాగాయి కదా. కాబట్టి మనం కూడా సంఘం అనే బావి దగ్గరకు వచ్చినప్పుడు మన సేవకులు తోడిపోస్తున్నారు కదా. నెలలో ఒకసారి పిలిపిస్తున్నారు, సెకండ్ సార్లే మరి అనేక మంది సేవకులు వస్తున్నారు. మన సేవకులు సేవకురాలు చక్కగా మనకి బోధిస్తున్నారు. ఈ రోజు మనం ఎదిగి ఇంత వాక్యం మనం నేర్చుకోగలుగుతున్నామంటే మన సేవకులే. కాబట్టి బావి అంటే ఈ బావి దగ్గరికి ఎక్కడికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఏ బావి దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మన సంఘమే మనకి బావి కదా. చక్కని బోధ కదా, ఎక్కడ లేని బోధ. చాలా మంది అంటుంటారు గాస్పల్ హాల్లో ఉన్నంత వాక్యము ఎక్కడా ఉండదు. ఎందుకంటే గాస్పల్ హాల్లో స్త్రీలు చక్కగా వాక్యాన్ని బోధిస్తారు. ప్రతి స్త్రీ ఎవరైనా గాని ఎవ్వరు కూడా వాక్యం రాదు అని చాలా మంది నోళ్ళల్లో నేను చాలా విన్నాను. గాస్పల్ హాల్లో ప్రతి స్త్రీ చక్కగా వాక్యం చెప్తారు. ఎందుకంటే మనకి చక్కని బోధ ఉంది. ఇక్కడ అబద్ధ బోధ లేదు, మరి దుర్బోధ లేదు, చక్కని బోధ కదా. ప్రతి మనకి ఎలా బోధిస్తున్నారంటే ఉన్నది ఉన్నట్టు. మన సేవకురాలు నిజంగా ప్రతి రోజు వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు చాలా బలపడుతున్నాం కదా. నేనైతే నాకు ముందు వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఎప్పుడైతే మనం ఈ సంఘంలోకి ఎప్పుడైతే ఆయన రక్షణలోకి మనం వచ్చామో, ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మనల్ని ఎప్పుడు చేస్తున్నాడో ఆయన అప్పుడు నిజమే కదా. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని నిన్ను ప్రతిష్ఠించుకుంటుని అంటాడు. కాబట్టి మన ప్రణాళిక మనకంటే గొప్పవారు దేశంలో అనేక మంది ఉన్నారు కదా. వారికి లేని భాగ్యము ధన్యత దేవుడు మనకిచ్చినాడు. నిజంగా మంచి సంఘం కూడా మనకిచ్చినాడు. ఈ సంఘంలో సేవకులు ఇచ్చినందుకు దేవునికి ఎంతైనా స్తోత్రం కదా. జ్ఞానం కలిగిన వారు ఎంత చక్కగా బోధిస్తారు కదా. మనకు అరటిపండు ఒలిచి పెట్టినట్టు బోధిస్తారు. కాబట్టి మనం ఈ రోజు వాక్యం నేర్చుకొని ఇంత చక్కగా ప్రతి స్త్రీ ఎవరిని కదిలిచ్చినా, ఎవరు వాక్యం రాని వారు లేరు, వాక్యం చెప్పని వాళ్ళు లేరు కదా. ప్రతి ఒక్కరు ఎవరైనా వాక్యం ఇప్పుడు మనం మామూలుగా జూమ్ లో కూడా చెప్తున్నప్పుడు వాక్యం చెప్పాలంటే గాస్పల్ హాల్ స్త్రీల మధ్య వాక్యం చెప్పాలంటే మాకు చాలా భయం అని చాలా ఊర్లలో కూడా అంటున్నారు కదా. నిజంగా ఎంత ధన్యత మనకి కదా. మరి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? సాయంత్రం అయితేనే ఆ మందలకి నీళ్లు పెట్టేవాళ్ళంట. అక్కడ ఆ అమ్మాయిలు ఎంత ఐక్యతగా ఉంటేనో ఆ మందలకి నీళ్లు పెడుతున్నారు కదండి. ఒక మంద అంటే చిన్నది కదా, చాలా మంద. ఆ మందకి నీళ్లు పెట్టాలంటే ఆ అమ్మాయిలు ఎంత సహనం కలిగి ఉండాలి, ఎంత ఓర్పు కలిగి ఉండాలి, ఎంత ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి ఇత్రో ఎవరు? యాజకుడి కుమార్తెలు కదా. ఆ యాజకుడైతే కుమార్తెల కోసం ఏం ప్రాణం పెట్టలేదు కదండి. కానీ మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు కదా, మన బలహీనతల్లో సహానుభవం లేనివాడు కాదు. అలాంటి యాజకుడు, ప్రధాన యాజకుడు మన కోసం రక్తం కార్చాడు. మనల్ని బిడ్డలుగా, సొత్తుగా, జనంగా, తన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు కదా. ఆ ఇత్రో అయితే ఆ పిల్లల కోసం రక్తం కార్చలేదు, కానీ మన ప్రభు, మన ప్రియ ప్రభు ఏ యోగ్యత లేదు, మనకు మంచితనం లేదు కదా. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారం కదా. చీకట్లో ఎక్కడున్నాం మనము? సాతాను బంధకాల్లో ఉన్న మనల్ని తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన జనముగా చేసుకున్నాడు కదా. కాబట్టి మరి మనం ఒక మాట చూసుకుంటే ఎస్తేర్ కూడా ఎక్కడి నుంచి తీసుకురాబడింది? చెరపట్టి తీసుకురాబడింది కదా. యూదా దేశం నుంచి తీసుకురాబడింది కదా. యూదులలో నుండి చెరపట్టి తీసుకొచ్చినప్పుడు ఆమెను ఎవరు వశం చేశారు? హేగే వశం చేసినప్పుడు ఆమెను ఎక్కడ ఉంచారు? అతి శ్రేష్టమైన స్థలంలో కదా. అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచి ఆమెకి ఏం చేస్తున్నారు? పరిమళ సుగంధ ద్రవ్యాలతో రాజు దగ్గరికి పోవడానికి సిద్ధపరుస్తున్నారు కదా. మరి మనల్ని కూడా
సాతాను బంధకం అనే చెరలో నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఎక్కడ ఉంచాడు? శ్రేష్టమైన స్థలం కదా, అతి శ్రేష్టమైన స్థలం. ఇంతకంటే అతి శ్రేష్టమైన స్థలం ఎక్కడ లేదు. సంఘం కంటే అతి శ్రేష్టమైన స్థలం ఎక్కడ లేదు కదా. మనం ఎలా సిద్ధపడాలి? ఎస్తర్ అయితే రాజుని ఎదుర్కోవడానికి పరిమళ సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరుస్తున్నారు ఆమెకి. అంటే ఒక రోజు ఆమెకి పిలుపు వస్తుంది కదా రాజు సన్నిధికి వెళ్ళడానికి కదా. మనములు కూడా ఈ సంఘంలో దేవుడు అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచినప్పుడు మనం కూడా ఎలా సిద్ధపడాలంట? ఈ కుమార్తెలకు ఆ తండ్రి ఎన్ని చెప్పాడు కదా, ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మీ మాట ఉప్పు వేసినట్టు సంభాషణ ఎలా ఉండాలి? చక్కగా మీ సంభాషణ ఉండాలి. ఒకరికంటే ఒకరు తగ్గించుకోవాలి. అక్క కంటే చెల్లిని, చెల్లి కంటే అక్కను ఘనంగా ఎంచుకోవాలి కదా. అవన్నీ ఉన్నప్పుడే కదా మనం సంపూర్ణులుగా ఉండగలం. కాబట్టి ఈ కుమార్తెలు ఏం చెప్తున్నారు? సంపూర్ణులుగా ఉండాలంటే మీరు ఇవన్నీ ఉండాలి కదా. ఈ శ్రేష్టమైన స్థలంలో మనం ఉన్నామంటే మనలో కూడా ఇవన్నీ ఉన్నప్పుడే మనము మన తండ్రిని ఎదుర్కోవడానికి మనం కూడా సిద్ధంగా ఉంటామంట. ఆ కుమార్తె కదా ఎస్తర్ ఎలా సిద్ధపడుతుందో రాజు సన్నిధికి వెళ్ళడానికి, మనం కూడా ఇవన్నీ లక్షణాలన్నీ మన హృదయంలో నింపుకొని మనం కూడా మన ప్రియ ప్రభు కోసం మనం కూడా సిద్ధపడాలంట. కాబట్టి నాకు త్వరగా ముగిచ్చేయమనింది అక్క ఈరోజు. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు.